హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయ. దేశవ్యాప్తంగా ధర్నాలు, స్ట్రైక్లు రకరకాలుగా జరిగాయి. అది ఎందుకు జరిగాయంటే ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్‌ని దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగింది. అది బెంగాల్. దీని వెనకాల ఇప్పటిదాకా జరిగింది ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ కోర్ట్‌లో ఉన్న తర్వాత జరుగుతుంది ఒకటి. అసలు దీని వెనకాల ఏం జరిగిందనేది మొత్తం నిజ నిజాలు అడ్వకేట్ నరేష్ శంకర్ గారి దగ్గర ఉన్నాము. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు మొన్నటి వరకు జరిగిందంతా జనాలకు మనకందరికి తెలుసు. కానీ ఇప్పుడు కోర్టులో జరుగుతుంది చాలామందికి తెలియదు. ఇప్పుడు కోర్టులో ఈ అమ్మాయికి న్యాయం జరిగిందంటారా? అన్యాయం జరిగిందంటారా? ఇప్పుడు కోర్టులో న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా అని అంటే గనక మనం చూసుకోవాల్సింది అసలు ఫస్టు ఆ అమ్మాయిని ఎవరు రేప్ చేశారు, ఎవరు చంపేశారు, ఎందుకు చేశారు, ఎవరెవరు కలిసి చేశారు, ఈ అంశాలన్నీ కూడా బయటికి రావాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. అది జరగాలి అని అంటే కనుక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. అంటే పోలీసులు చేయాలి. కలకత్తాలో జరిగింది కాబట్టి రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు. రాష్ట్ర పోలీసులు ఈ విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు కాబట్టి సిబిఐ తోటి దర్యాప్తు చేపిస్తే కనుక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి, పనిచేసే సంస్థ కాబట్టి నిజ నిజాలు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనే ఉద్దేశంతో సామాజిక కార్యకర్తలు అదేవిధంగా బాధితురాల తల్లిదండ్రులు కూడా కలకత్తా హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేస్తే కలకత్తా హైకోర్టు వారు సిబిఐకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి. దాన్ని వెయిట్ చేసుకుని సిబిఐ వాళ్ళు ఆ కేసుని రిజిస్టర్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్. దాని ఆధారంగా దర్యాప్తు కూడా చేయడం జరిగింది. ఇదే కేసుని సుప్రీంకోర్టు కూడా తదుపరి సుమోటో కాగ్నిజెన్స్ తీసుకోవడం జరిగింది. దీని మీద తీసుకుని ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ హియరింగ్లో ఏర్పాటు చేసి సిబిఐ వాళ్ళు కూడా మీరు ఇప్పుడు వరకు ఏం దర్యాప్తు చేశారో స్టేటస్ రిపోర్ట్ను కూడా మా ముందు దాఖలు చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ డాక్టర్ల యొక్క రక్షణకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా చెప్పమని చెప్పి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకి అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా సుప్రీంకోర్టులో ఆ కేసు విచారణ జరగడం జరిగింది. దాంట్లో సంబంధించి కూడా సిబిఐ వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్రెష్ స్టేటస్ రిపోర్ట్ని కూడా ఫైల్ చేయడం జరిగింది. చేసినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అంటే కనుక సిబిఐ వాళ్ళకి మేము ఎటువంటి నిబంధన అంటే ఈ టైంలోపు మీరు ఈ పని పూర్తి చేయాలని చెప్పి మేము పెట్టలేము, ఎందుకంటే వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి అని చెప్పి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చాలా ప్రొసీజర్ ల్యాబ్స్ అనేవి ఉండటం జరిగింది. అంటే ఒక చట్టబద్ధంగా ముందుకు వెళ్ళాల్సిన ఏదైతే కనుక పనులు ఉంటాయో అవన్నీ కూడా ప్రాపర్గా జరగలేదు. ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ పేరు కానీ ఆ డేట్ కానీ టైం కానీ అవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో మిస్ అయినాయి. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సిబిఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత ఎవరైతే నిందితుడిగా పిలువబడుతున్న రాయ్ అనే వ్యక్తి ఉన్నాడో అతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది, లై డిటెక్టర్ టెస్ట్ అనేది సంబంధించిన కోర్టులో పిటిషన్ వేసి సిబిఐ వాళ్ళు కోరడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక నలుగురిని ఇప్పటివరకు పాలిగ్రాఫ్ టెస్ట్ జరపడం జరిగింది, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తితో కలిపి. అయితే సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినప్పుడు మనకు తెలిసిన సమాచారం ఏంటి అని అంటే కనుక అతను నేను వెళ్ళేటప్పటికే ఆ అమ్మాయి మొత్తం చనిపోయి ఉంది, భయంతో నేను పారిపోయాను, నేను చెయ్యలేదు అని చెప్పినట్టు మనకి బయటికి వార్త అనేది తెలియడం జరిగింది. మిగిలిన ఫార్మర్ సందీప్ ఘోష్ ఫార్మర్ ప్రిన్సిపల్ అంటే మాజీ ప్రిన్సిపల్ని కూడా చేయడం జరిగింది, ఇంకొక ఇద్దరిని కూడా డాక్టర్ని కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అంటే ఈ యొక్క హత్య, రేపు, ఈ ఘోరానికి సంబంధించి వీళ్ళు బాధ్యులు అని చెప్పడానికి బలమైన ఆధారం అయితే కనుక ఇప్పుడు వరకు సిబిఐ కూడా ఏమీ అందినట్టు దాఖలాలు లేవు. సో ఎంతసేపటికి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సింగిల్ పర్సన్నే అరెస్ట్ చేయడం జరిగింది. మనం ఆ రోజు చూసుకున్నట్లయితే కనుక ఆ అమ్మాయి బాడీలో 150 mg స్పోమ్ ఉంది అని చెప్పి తెలియడం జరిగింది. అంటే ఒక సామాన్యుడికి కూడా అర్థం చేసుకునే విషయం ఏంటి అంటే కనుక అంత పెద్ద మొత్తంలో అంత క్వాంటిటీ ఆఫ్ స్పామ్ ఉందంటే ఆబ్వియస్లీ అది ఒక మినిమం 5 మించి వ్యక్తులు కలిసి ఒక గ్యాంగ్ రేప్గా చేస్తేనే అటువంటిది ఉంటుంది అని చెప్పి అని అనుకున్నాం. మరి ఇక్కడ నిన్న మొన్న సిబిఐ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే కనుక నిందితుడు ఒక్కటే మనం భావించినట్టుగా మల్టిపుల్ అంటే ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేరు అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు. మరి లేదు అని అన్నప్పుడు మరి అమ్మాయి బాడీలో ఇంత పెద్ద మొత్తంలో స్పోమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న కూడా తలెత్తుంది. దీనికి కూడా ఆన్సర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆగస్టు 9వ తారీఖున జరిగినట్టుంది, ఐ హోప్ నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్. ఆ సిబిఐ విచారణ టేకప్ చేసింది కూడా ఆగస్టు 14వ తారీఖు, ఇట్ సీమ్స్ 14-15 డేట్లలో ఉంది.
నౌ వీఆర్ ఇన్ సెప్టెంబర్. అంటే ఆల్మోస్ట్ అంటే కనుక ఒక 25 రోజుల్లో జరుగుతుంది సిబిఐ దర్యాప్తు ప్రారంభించి కూడా. 25 రోజుల్లో కూడా ఒకసారి సిబిఐ దర్యాప్తు యొక్క అంశాన్ని కలకత్తా రేప్ సంఘటన చూసినట్లయితే కనుక ఈ దర్యాప్తులో పెద్ద పురోగతి ఏమీ సాధించలేదు సిబిఐ కూడా అని చెప్పి నాకు అనిపిస్తుందండి. ఓకే, రైట్. ఎందుకంటే సిబిఐ అనేది ఒక స్వయం ప్రతిపత్తిత సంస్థ. సిబిఐకి స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి, స్పెషల్ ల్యాబ్స్ ఉంటాయి, ఆ స్పెషల్ పర్మిషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కంపేర్ టు అదర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. సో అటువంటిది ఆ రోజు సీసీటీవీ కెమెరా కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా రాయ్ అనే వ్యక్తి కనిపించాడు, పారిపోతున్నట్టు కనిపిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టుకి ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్లో కనిపిస్తుంది. మరి సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు, సిడిఆర్ ఫైల్ కూడా తెప్పించుకుంటామని చెప్పి అని అన్నారు. ఆ సిడిఆర్ ఫైల్స్ కూడా ఈ పాటికి వచ్చేసి ఉంటాయి. 25 రోజులు టైం ఉంది, నా పెద్ద టైం కూడా ఏం అవసరం లేదు, వాటిలో అనాలిసిస్ చేసి ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇంకా స్టిల్ పురోగతి సాధించలేదు అని అంటే కనుక దీంట్లో ఇంకేదో జరుగుతుంది అని చెప్పి నేను అనుమానం అయితే కనుక వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక ఈ సందీప్ ఘోష్ అనే వ్యక్తి మీద కూడా మళ్ళీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి అతని యొక్క అవకతవకలు, ఆరోపణలు వీటిలన్నిటి మీద కూడా ఇంకొక కేసు రిజిస్టర్ చేసి అతను అరెస్ట్ చేయడము, అతని గురించి ఈడీ కేసు పెట్టడం, ఇవన్నీ చూసినట్లయితే కనుక ఈ కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అని అంటారు కదా, ఆ చందాన ఈ మెయిన్ కేసుని పక్కదో పట్టించడానికి ఈ సబ్ కేసులన్నీ తెర మీదకి వచ్చాయి ఏమో అని చెప్పి కూడా నాకు అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు అతను అవినీతి ఆరోపణలకి ఉన్నాడు, అవన్నీ తర్వాత కదా. ఫస్ట్ ఏంటి, ఇంతటి దారుణానికి ఒక ఆడపిల్ల మీద వడిగట్టిన నిందితుల్ని ఇమ్మీడియట్లీ గుర్తించి అరెస్ట్ చేసి కోర్టు ముందు ఛార్జ్షీట్ దాఖలు చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఎవరి పాత్ర ఉంది ఏంటి అనేది మెయిన్ కాన్సెప్ట్. అవును, ఇది జరుగుతుందని అంటున్నారు, మళ్ళీ సబ్సిక్వెంట్గా ఇది ఇంకా సలబడిపోతుంది. అవును. దాని తర్వాత అయితే సందీప్ ఘోష్ వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు, వాడు ఇన్ని కోట్లు సంపాదించాడు, వీడికి వాడితో సంబంధాలు ఉన్నాయి, అవి ఉంటాయి, దాన్ని చేయొచ్చు. అంటే అదంతా ఎమర్జెన్సీ ప్రాతిపదికన చేసే పని కాదు. ఫస్ట్ ఇది కదా ఇంపార్టెంట్. అవును కదా. హౌ రిలవెంట్ ఇట్ ఈస్ అంటే అతనికి దీని మీద అంటే ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది, మిగిలిన డాక్టర్లకు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, అసలు ఏం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నిందితుడిని అరెస్ట్ చేసిన పాలిగ్రాఫ్ టెస్ట్లో పాజిటివ్ కూడా ఏం రాలేదు. సార్ ఇంకొకటి, మీరు చెప్పిన దాంట్లో మనం ఇప్పటిదాకా విన్న దాంట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతుందో ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ మీడియా ముందుకు వచ్చి ఇంత స్పమ్ దొరికింది, ఇలాంటి ఇబ్బందులు జరిగినాయి అని చెప్పేసి ఈ టైము డేటు సహా ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ రిపోర్ట్లో ఆ పేపర్ మాయమైపోవడం ఏంటి? ఎగ్జాక్ట్లీ. సో వీటిలన్నిటికీ కూడా సమాధానం రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను నా కామెంట్ స్టార్టింగ్లో నేను చెప్పాను. అంటే అక్కడ అనుమానం ఉంది అని చెప్పాను. ఇప్పుడు వైఎస్ వివేక గారు హత్య జరిగింది. హత్య జరిగిన కొన్ని నెలల తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత కూడా త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి సిబిఐ అధికారులు కోర్టులో ఛార్జ్షీట్లు కూడా ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంది అని చెప్పి గూగుల్ నుంచి స్నాప్షాట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి క్లియర్గా ఈ టైంలో ఈ టవర్లో ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పి కూడా చెప్పి ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి పరిస్థితి మనకు ఉంది. మనం చూసుకున్నట్లయితే కనుక ఆ కేసులో కూడా మొత్తం ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసేసారు, మొత్తం ఎవిడెన్స్ నాశనం చేసేసారు, కడిగేశారు. దాన్ని ఒక అంటే హత్య కాదు, అదేదో ఒక ఆత్మహత్యలాగా కింద పడిపోయి యాక్సిడెంటల్ లాగా క్రియేట్ చేశారు అనే విధంగా చేశారు అని చెప్పి దాంట్లో లోకల్ సిఐ అందరూ ప్రమేయం ఉంది అని చెప్పి కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి. సరే స్టేట్ గవర్నమెంట్ తోటి ఎటువంటి పురోగతి లేదు అని చెప్పని సిబిఐకి ఇవ్వడం జరిగింది చాలా నెలల తర్వాత. కానీ సిబిఐ కూడా త్వరితగతిన ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. అంటే అక్కడ కూడా ఆధారాలన్నీ కూడా పోయినాయి. ఇంకా అక్కడ అధికార పార్టీకి అంటే అప్పట్లో నెక్స్ట్ అధికారంలోకి రావాల్సిన పార్టీలకు సంబంధించిన కీలకమైన వ్యక్తి చేస్తే ఈ విధంగా ఉంది. ఇక్కడ మరి ఒక సామాన్య డాక్టర్ విషయానికి వచ్చేటప్పటికి సిబిఐ ఎంతసేపటికి చెప్తుంది కథ ఏంటి అని అంటే కనుక ఎవిడెన్స్ నాశనం చేశారు. సిబిఐ పని అది కదా. ఎవిడెన్స్ నాశనం చేసిన కేసుల్లో కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆయేషా మీరా కేసులో కూడా కోర్టులో మొత్తం రికార్డ్స్ తగలబెట్టిన తర్వాత మళ్ళీ సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఏం జరిగిందో మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పని. సో అటువంటి క్రిటికల్ కేసే కాబట్టే కదా సిబిఐకి ఇచ్చింది. అంటే దీంట్లో కూడా సిబిఐ అటర్ ఫ్లాప్. అది అప్పుడే మనం కంక్లూషన్ ఇవ్వలేము. సో వీ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు, అసలు ఎంతవరకు చేస్తున్నారు ఏంటి. కానీ ఇప్పుడు వరకు చేసిన దాని మీద మాత్రం నాకు అసంతృప్తి ఉంది. దీని వెనకాల స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాన పాత్ర పోషిస్తేనే ఇవన్నీ జరిగే అవకాశం ఉందంటారా?
ఆబ్వియస్లీ అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక ఇంకా మనం కంక్లూషన్కి రాలేమండి. ఎందుకంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది పెండింగ్ ఉంది కాబట్టి, ఇంకా ప్రాసెస్లో ఉంది కాబట్టి, ఈ అంటే ప్రీ డిటర్మైన్ వ్యూలో మనం ఇది జరిగిందని చెప్పి చెప్పడానికి లేదు. ఓకే. సో నేను ఏమంటున్నాను అంటే కనుక సరే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, సిబిఐకి ఇచ్చారు. సిబిఐ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తును మనం చూసినట్లయితే కనుక అంత సాటిస్ఫాక్టరీగా నాకు లేదు అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. సో లెట్ ఇట్ బి చూద్దాం. అంటే ఒక ముందు ఎటువంటి కోణం తీసుకుంటుంది సిబిఐ కేసు దర్యాప్తు అనేది మనం చూద్దాము. చూసిన తర్వాత ఎందుకంటే మన హానబుల్ సుప్రీంకోర్టు వారు కూడా మీరు తర్వాత కేసు దర్యాప్తుని కూడా సెప్టెంబర్ 18th ఏమో కేసును పోస్ట్ చేయడం జరిగింది. సీల్డ్ కవర్లో కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి ఏం చేస్తారు ఈ 6 రోజుల్లో కూడా ఏం చేస్తారు అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మనం ఆలోచించవచ్చు అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పాలి. ఫైనల్గా వచ్చిన తర్వాత విల్ సిట్ అండ్ డిస్కస్. ఎస్ అబ్సల్యూట్లీ. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, సిబిఐ చేతులకు పోయినా సరే ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఇప్పుడు 4 రోజులు తెలుస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ కేసులు తీసుకున్నా, ఏ కేసులు తీసుకున్నా సరే సిబిఐ దీంట్లో ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ చేసింది, ఎంతవరకు దేనికి నేరస్తులకు శిక్ష పడింది అనేది, నేరస్తులు తప్పించుకుంటున్నారా, నేరస్తులకు శిక్ష పడుతుందా అనేది కొద్ది రోజులు మనకు తెలుస్తుంది. నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో ఇది కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.